పిఎంసి ప్రేక్షకులకు పిరమిడ్ మాస్టర్లకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈనాటి వినాయక చవితిలోని ఆధ్యాత్మికత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం వినాయక చవితి అనగానే ఎన్నో పురాణాల నుంచి చెప్పబడ్డ విషయాలు గుర్తుకొస్తాయి. మరి ధ్యాన సాధకులుగా మనం ఏం చేయాలి? అందులోని అంతరార్థం ఏంటి? అందులోని ఆధ్యాత్మికత ఏంటి? మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటివి? వినాయకుల వారు ఒక సహస్రార మాస్టర్ అన్నారు పత్రిజీ. మరి వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటియో ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకుందాం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రత్నకుమారి మేడం గారి ద్వారా. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, అసలు వినాయక చవితి అనగానే మన పురాణాల నుండి వచ్చిన పూజా విధానాలే గుర్తుకొస్తాయి. అయితే మేడం, వినాయకుడు గణపతిగా ఎలా మారాడు మేడం? మొట్టమొదటిగా అందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనము వినాయకుడు గణపతిగా ఎలా మారారు అండి, ఏమంటే ప్రమద గణాలకి అధిపతి అయ్యాడు వినాయకుడు అని. అందువల్ల ఆయనకి గణపతి అని పేరు వచ్చిందని. ఇంకొక విషయంలో ఏం చెప్తారంటే, మనం అది చెప్పాలంటే మొదట అసలుకి ఆయన యొక్క జననం గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. చెప్పండి. పార్వతీదేవి కైలాస పర్వతం మీద ఉన్నప్పుడు శివుడు కొంతకాలానికి ఆయన బయటికి వెళ్ళడం జరిగినప్పుడు పార్వతీదేవి ఉండడం జరుగుతుంది అక్కడ కొన్ని సంవత్సరాల పాటు. అలాగా అప్పుడు ఆమె అక్కడి నుంచి మానస సరోవరం దగ్గరికి వచ్చి అక్కడ ఉంటూ ఆమె ఏమంటే తనకి తోడుగా అంటే ఇక్కడ ఏంటి కథ రూపంలో మనం చెప్తుంది, దాని నుంచి సైన్స్ కూడా చెప్పుకుందాం మళ్ళీ మనం. తనకి తోడుగా ఒకరు కావాలనే ఉద్దేశంతో ఆమె నలుగు పిండితో, అందరూ చెప్తారు నలుగు పిండి పెట్టి ఆమె చేసినప్పుడు ఆమె శరీరం మీద నలుగు పిండి పూసుకున్నప్పుడు దానితో తీసి దాంతో ఆమె వినాయకుడు తయారు చేసింది అని. అంటే అక్కడ ఏంటంటే ఆ నలుగు పిండి తన శరీరాన్ని పెట్టి తీయడం అంటే అక్కడ తన యొక్క సెల్స్ అవి కూడా దాంతో పాటు వచ్చినాయి అని. తనలోని కొన్ని కణాలు తన శరీరంలో ఉన్న కొన్ని కణాలు దాంతో కూడా వచ్చి దానితో ఆమె ఒక బొమ్మ తయారు చేసింది. దానికి తన యొక్క శక్తితో, ఆమె శక్తి స్వరూపిణి, ఆమె ఆ శక్తితో దానికి ప్రాణం పోయడం జరిగింది. ఆమె కాపలా పెట్టిందని అప్పుడు శివ భగవానుడు రావడం జరిగింది. ఇవన్నీ మన కథలో చెప్పుకుంటాము. శివ భగవానుడు రావడం అంటే ఆయనకి తెలీదా ఈయన విఘ్నేశ్వరుడు పార్వతి? ఎందుకంటే అదే లాజిక్, ఇప్పుడున్న యూత్ కూడా అదే లాజిక్. ఆయన మూడో కన్ను ఉన్నది అంటారు, మూడో కన్ను ఉంటుంది, అది తెలీదా? తెలుసు, అది ఆయనకి ఆ జ్ఞానం లేదని కాదు. అక్కడ ఉన్న ఆ పిల్లవాళ్ళు ఏంటంటే అక్కడ అహంకారము అనేది కనిపించిందట. నన్ను ఆపుతాడా అని, నన్ను ఆపుతాడని కాదు, తన యొక్క చూపించడంలో ఆ పిల్లవాడి దాంట్లో ఏంటి, ఆ పిల్లవాడిని ఇంకా ఉన్నతంగా చేయడం కోసమే ఆయన శిరస్సు ఖండించడం అయింది. తర్వాత మళ్ళీ ఏనుగుది తల తీసి పెట్టారంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇంకొకరు గురువులు మాట్లాడింది ఏమంటే, గణాలు ఉన్నాయి, ఎప్పుడు కూడా ప్రమద గణాలు ఉంటాయి. గణాలన్నీ కూడాను శివుడితోనే ఉంటాయి. ఆయన ఎక్కడికి వెళ్ళినా గణాలు కూడా ఉంటాయి ఆయనతో పాటు. గణాలు అంటే శివగణాలు అంటారు కదండి, అతనితోనే ఉంటారు. శివ సైన్యం లాగా ఆయనతో పాటు ఉంటారన్నమాట గణాలని. వాళ్ళందరికీ కూడా ఎలా ఉంటారంటే, వాళ్ళు ప్రపంచంతో సంబంధం ఉండదట. వాళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉండదు. వాళ్ళంతా ఒక ట్రాన్స్ లో ఉన్నట్లుగా ఆయన ఎనర్జీలోనే ఉండిపోతారు వాళ్ళు. అంతే, ప్రపంచాన్ని పట్టించుకోరు, తన్మయత్వంలో ఉంటారు, శివుడి యొక్క ఆ ఎనర్జీలో ఉండిపోతారు. వాళ్ళలోనూ ఒక అధిపతి యొక్క తల తీసి పెట్టారు అని, అది కాలాంతరంలో ఒక ఏనుగు తలలాగా చేశారని. ఎవరు కూడా మరి ఏనుగు పెడితే గజపతి అని ఎందుకు అనరు, గణపతి అని ఎందుకు అంటారు అనేది కూడా లాజిక్ ఉంది ఇక్కడ. ఆ విధంగా వాళ్ళ యొక్క తల పెట్టడం వల్ల అది రానున్న కాలంలో కాలాంతరంలో దాన్ని ఒక ఏనుగు తల కింద మార్చారని. ఎందుకంటే వాళ్ళ యొక్క శరీరాలు అన్నీ కూడా ఒక డిఫరెంట్గా ఉంటాయట గణాలకి. ఏమంటారంటే ఎముకలు లేని శరీరం ఉంటుందట. ఇప్పుడు ఆయన ఆ శిరస్సు కూడా ఎముకలు లేనిది మాట, అది పెట్టారు అని చెప్పేసి, అందుకే ఆయనకి గణపతి అని పేరు వచ్చిందని చెప్పేసి. ఒక గణం నుండి తీసుకొచ్చి పెట్టారు కాబట్టి గణపతి అయ్యారని చెప్పి అని అంటారు అని వచ్చింది మాట రానున్న కాలంలో. అంతేగాని మరి గజపతిని ఎందుకు అనరు, ఏనుగు తల పెడితే అని. అయితే మనకి స్టోరీలో ఏముంటుందంటే, గజాసుడు అనే రాక్షసుడు వరం కోరుకుంటాడు శివుడి నుంచి. కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే, తను శివుడే తనలో ఉండాలని కోరుకుంటాడు. శివభక్తుడు, శివుడు ఇంకా వేరే ఎవరికి దక్కకూడదు, తనకే దక్కాలి. అంటే ఏంటంటే ఇక్కడ అంతా నాకే కావాలి అనుకునే వాళ్ళకి ఏముంటే అనేది ఈ స్టోరీ నుంచి దొరుకుతుంది. మొత్తం నాకే కావాలి, ఇదంతా
ఇప్పుడు మన దాంట్లో కూడా ఉన్నారు కదా, మన దేశంలో కూడా అంతా నాదే కావాలి, నేనే అంతా ఆక్యుపై చేసుకోవాలి అనుకునే స్వభావం గల్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా దీని నుంచి స్టోరీ నుంచి మనకి తెలుస్తుందన్నమాట. అలాగే తను కూడా శివుడు తనలోనే ఉండాలి ఎప్పటికీ కూడాను అని భావించి తను శివలింగాన్ని శివలింగం రూపంలో వస్తే ఆయన్ని తన లోపలికి తీసుకుంటాడు. అంటే ఆ గజాసుడి యొక్క పొట్టలో ఉంటాడు శివుడు. గజాసురుడి యొక్క పొట్టలోనే లింగ రూపంలో ఉంటాడు అనమాట. ఆయన శక్తి అంతా అందులో ఉంటుంది ఇమిడి. అప్పుడు ఏమవుతుందంటే తర్వాత దేవతలు వీళ్ళంతా కూడాను ఎలాగ శివుని బయట తీసుకురావాలని చెప్పి వాళ్ళంతా వెళ్ళి ఈ డమ్మురుకం వాయిస్తా ఇలాగ అందరూ ఏమంటే గంగిరెద్దులు తీసుకెళ్ళి అలా అయితే ఏమైంది, మళ్ళీ తనని మెప్పించి మళ్ళీ శివుడిని వాళ్ళు కోరుకున్నప్పుడు తన యొక్క పొట్ట చీల్చుకుని ఆ శివుడు బయటకు వస్తాడు. అంటే అప్పుడు తను కోరుకున్నాడట ఏమంటే అందరూ నన్ను పూజించేటట్లు చేయమని తను కోరుకున్నాడు కాబట్టి ఆయన తల తీసి పెట్టారని అంటారు. ఇలా స్టోరీస్ అయితే ఉన్నాయి కథలు. ఏమన్నా కానీ పురాణ కథలు పత్రిసారి చెప్తారు, పుక్కటి పురాణాలు ఏమి కాదు, దాంట్లో అంతరార్థం ఉంది. మన వాళ్ళేమి ఉత్తొత్తనే పెట్టలేదు, అవన్నీ సమయకాల పరిస్థితుల ప్రకారంగా ఆ పేరు నిర్ణయించారు, దానికి అంతరార్థం అయితే ఉంది, మనకు తెలిసినా తెలియకపోయినా. అంతరార్థం చూడండి, తన పొట్టే చీల్చుకొని రావడం జరిగింది. అంటే వాళ్ళు ఎంత గొప్ప పూజలు చేసినా ఎంత గొప్ప ఇది చేసినా కూడా అంతా నేనే పొందాలి అంటే ఆధ్యాత్మికగా కూడా ఉంటుంది. స్వార్థం ఉన్నప్పుడు అవును మనం ఎదుగుదల ఉండదు అనడానికి నిదర్శనం. అవునండి, ఆయనకే మొప్పు వచ్చింది చివరికి. ఏ స్థాయిలో అయినా స్వార్థము కూడదు, అది భౌతికంగానే ఆధ్యాత్మికంగా అయినా కానీ స్వార్థపూరితంగా ఉన్నప్పుడు మనకి ఫలాలు కూడా అలాగే దొరుకుతాయి అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. రైట్. ఇక్కడ ఏమంటే ఇలాగ గణాలకి అధిపతి అవడం జరిగింది వినాయకుడు. అయితే ఈయన ఏమంటారంటే విశేషమైన నాయకుడు అంట, విశేషమైన నాయకుడు వినాయకుడు, అందుకే వినాయకుడు అంటారు. అవును, అందుకే వినాయకుడు అనే పేరు కూడా వచ్చింది ఆయనకి. అలాగే ఈ గణాలన్నిటికీ వారు నాయకత్వం ఏమైనా వహించారా? ప్రమద గణాలు అంటే దేవతలు అందరూ కూడా వస్తారట, వాళ్ళన్నిటికీ కూడా తొలి గురువు ఈయనే. ఓకే, వాళ్ళందరికీ నాయకుడు. అలాగే మన అందరికీ కూడా చూడండి, మనం అందరం ఏదైనా పూజని కాదు, ఏదైనా ఒక మంచి పని చేస్తున్నామంటే ఫస్ట్ వినాయకుడికే చేస్తారు. వినాయకుడిని ఆరాధిస్తారు. అంటే ఇక్కడ ఏమంటారంటే పత్రిసారు, వినాయకుడిని ఏం పని చేసినా సంకల్పంలో ఆయన తలుసుకుని మన పని చేయడం వల్ల విఘ్నాలు తొలగుతాయి. సంకల్ప సిద్ధి కోసం వారిని తలుసుకుంటాం, మనకుండే విఘ్నాలను తొలగిపోవడానికి. అవును, పూజ కూడా ఎలా చేయాలి, మానసిక పూజ చేయండి, ఫిజికల్ గా కాదు మానసిక పూజ చేయమన్నారు ఆయన. అలాగే మనం ఏ పని చేస్తున్నా ఏ ప్రారంభం చేస్తున్నా కూడా ఫస్ట్ ఎవరిని తెలుసుకుంటాము, ఆయన్ని తెలుసుకుంటాము, గణపతిని. అంటే ఒక ఎనర్జీ, ఆయన ఆ ఎనర్జీని తన్ని తెలుసుకుని మనం ఆ పని చేస్తాము, విఘ్నాల్ని తొలగిస్తాడు అని చెప్పేసి. రైట్. గణపతి అంటే గణాలకు అధిపతి అన్నారు, వినాయకుడు ఎందుకో చెప్పారు, మరి విఘ్నేశ్వరుడు అని ఎందుకు అన్నారు మేడం? అంటే ఆయన విఘ్నాలు తొలగిస్తాడు అని చెప్పేసి. అంటే ఇందులో తను ఏ విధంగా విఘ్నాల్ని తను తొలగించుకున్నాడు అన్నది కూడా మనకి అర్థమవుతుంది. తను కూడా తొలగించుకున్నాడు దాన్ని బట్టి. అందుకనే ఏమంటే ఏ పని చేస్తున్నా కూడాను మొదట వినాయకుడిని ఎందుకు తలుచుకుంటారు అంటే విఘ్నాల్ని తొలగిస్తాడు, అంటే వాళ్ళు చేసే పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఆయన్ని సంకల్పించుకుంటారు ప్రతి పనికి ముందు అనేది. ఆ మాదిరిగా మన వినాయకుడు, విఘ్నేశ్వరుడు అనే రకరకాలుగా పేర్లు వచ్చినాయి అన్నమాట ఆయనకి. దేవతలకి అందరికీ కూడా ఆయనే తొలి గురువు, దేవతలకు కూడా. ఓహో, దేవతలందరికీ కూడాను. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది కదా, అది చెప్పుకుందాం మేడం. సో అంటే ఇప్పుడు దేవతల అందరికీ లేదా మొదటి దేవుడుగా ఉండడానికి ప్లస్ తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత గణపతి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు మేడం? ఇక్కడ ఏమంటే ఇందులో మనము ఇలా విఘ్నేశ్వరుడిది జరిగింది, తర్వాత తన శిరస్సును ఖండించడం జరిగింది, ఇంకొక శిరస్సు పెట్టడం జరిగింది. ఏమంటే ఆయన యొక్క బుద్ధి బలము. ఇక్కడ మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వినాయక చవితి అనగానే పిల్లలు పెద్దలు అందరూ చేస్తారు, పిల్లలకి చాలా ప్రాముఖ్యత. ఇక్కడ పిల్లలకి ఏమంటే బుద్ధి బలం పెరగాలి అనేది. బుద్ధి సిద్ధి అంటారు, సిద్ధి ఉంటే బుద్ధి అదే వస్తుందట. ఆయన నుంచి సిద్ధి శక్తి తీసుకుని సంకల్ప సిద్ధి వల్లే బుద్ధి కూడా బుద్ధి వికాసం జరుగుతుంది అని. ఈ విధంగా దాని నుంచి మన గణపతి నుంచి తీసుకోవాల్సింది ఆ విషయాలు. అయితే ఇక్కడ ఇంకా ఏమంటే కుమారస్వామి తనకి సోదరుడు, శివపార్వతుల యొక్క కుమారస్వామి. అయితే వీళ్ళలో ఎవరిని ఫస్ట్ దేవతలకి అధిపతిని చెయ్యాలి అని తలుచుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మొత్తము తిరిగి రావాలి అని, ప్రపంచమంతా కూడాను ఎవరైతే మొదట తిరిగి వస్తారో వాళ్ళే అవుతారు అని చెప్తారు అని. అది ఒక పరీక్ష వాళ్ళకి. అవును, అన్ని లోకాలు ముందు ఎవరు తిరిగి తొందరగా వచ్చేస్తారో వారే. అంటే ఏంటంటే మనకి దీన్ని బట్టి ఇంకోటి కూడా అర్థమవుతుంది,
మనం మొదట ప్రపంచ నాయకులు అవ్వాలంటే వాళ్ళు మొదట ప్రపంచం మొత్తం కూడాను తెలియాలి వాళ్ళకి, అక్కడ జరుగుతున్న సంఘటనలు అవన్నీ తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఒక పరిపూర్ణంగా పరిపాలించగలుగుతారు. అది దీని నుంచి మనం తీసుకోవచ్చు. అలాగే ఇంకా ఏమంటే అలా చెప్పినప్పుడు చూడండి, ఇక్కడ వాహనం కూడా వినాయకుడికి ఏంటి, ఎలుక, కుమారస్వామికి నెమలి. ఆ నెమలితో ఎగురుతుంది నెమలి, ఆయన వెళ్ళిపోతున్నాడు స్పీడ్గా. కానీ ఈయనకేంటి ఎలుక, అది ఎలాగే వెళ్ళగలుగుతాడు, ఆయనేమో చాలా పెద్ద ఆకారం, పొట్ట ఆకారం అంతా కూడాను. అయితే కూడా ఇక్కడ ఏమిటి ఇంకోటి కూడా చెప్తారు చూడండి, వినాయకుడు ఒక ఆకారం పెద్ద, అందరం కూడా మనం చాలా అందంగా ఉండాలి, ఇలా ఉండాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఆయన ఆకారం కూడా అందంగా ఉండదు, కానీ ఆయన బుద్ధి బలం అనేది చాలా గొప్పది. అది శరీరాన్ని బట్టి కాదు, నీ బుద్ధి బలాన్ని బట్టి నీకు ఎవరైనా ఇంపార్టెన్స్ ఇస్తారు, పూజిస్తారు, అంటే ఇస్తారు, ప్రాముఖ్యత ఇస్తారు అనేది మనం వినాయకుడి నుంచి ఇది కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ తన యొక్క బుద్ధి బలాన్ని ఉపయోగించాడు ఆయన. ఏమంటే తనకు వాహనం ఉంది, తను వెళ్ళగొడతాడు, కానీ తనకు వాహనం అనేది కూడా ఎలుక. దానితో తను వెళ్ళడం అనేది చాలా కష్టతరమైన పని అని తెలుసు. అంటే మనకు కూడా ఒక్కోసారి చూడండి, మనం మించిన పని ఉంటుంది, మనం అది ఎలా చెయ్యాలి అని మనకు కూడా చాలా డౌట్ఫుల్గా ఉంటుంది అన్నమాట, ఎలా చేస్తాము దీన్ని అది ఇదని. అప్పుడు మనం అన్ని చోట్ల కూడా శక్తి ఉపయోగపడదు, శక్తి చాలా వరకు అవసరమే. అవునండి. అంటే ప్రతిసారి శక్తే కాదు, బుద్ధి కూడా మనం ఉపయోగించుకోవాలి, బుద్ధి బలం కూడా అన్నది మనకి ఎక్కడ తెలుస్తుంది. అప్పుడు వినాయకుడు ఏమంటే తను బుద్ధి బలాన్ని ఉపయోగిస్తాడు అన్నమాట. ఇక్కడ ఏమంటా అంటే తను అంతకుముందు వాళ్ళ జ్ఞానపరంగా తను తెలుసుకున్నది ఏంటంటే, మొత్తం తిరగడం అంటే తల్లిదండ్రుల యొక్క చుట్టూ తిరగడం అంటే కనుక మొత్తం ప్రపంచం అంతా కూడా తిరిగినట్లే, ముల్లోకాలు తిరిగినట్లే. ఎందుకంటే ఆమె ఆదిశక్తి, ఈయన శివ పరమాత్ముడు మొత్తానికి అనేది ఆయన గ్రహించి, అప్పుడు తను ఏం చేస్తాడంటే తన యొక్క తల్లిదండ్రులకి తను ఏమంటాం మనం అంటాం కదా, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే స్ఫురణ అయిందని, ఆ మాదిరిగా తను కూడా తన యొక్క బుద్ధి బలంతో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల చుట్టూ తిరగడం జరుగుతుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్రదక్షిణ చేశారో తను అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా కుమారస్వామికి వినాయకుడి పైకి వస్తూ ఆయన అక్కడికి ఆ నదిలో స్నానం చేసి ఆయన బయటకు వద్దనేసరికి ఈయన ఎదురవుతాడు. ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా ఎందుకు జరిగిందంటే ఆయన ఆ ప్రదక్షిణ హృదయపూర్వకంగా తన తల్లిదండ్రులే మొత్తం సర్వం అని చెప్పి తను ఆలోచించి తన తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేశాడు. అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలంటే, మనము కూడాను భక్తితో ఇక్కడ అక్కడ ఎంతోమంది ఎన్నో చోట్ల పరిగెత్తూ ఉంటాము, కాశీ అని ఇంకా వేరే అన్ని మనం అయోధ్య అని ఎక్కడెక్కడికో పరిగెత్తుతూ ఉంటాము, ఇక్కడ కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ తిరుగుతున్నాము, అంత పుణ్యాలు వస్తాయని బాగా చేస్తున్నాం. కానీ మన యొక్క తల్లిదండ్రులను మనం ఎలాగో చూస్తున్నాం అనేది కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి. దీన్ని బట్టి అక్కడ తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత అనేది అర్థమవుతుంది. ఆయన ఆ తల్లిదండ్రులకి చుట్టూ ప్రదక్షిణ చేశారు అని మన కథలో చెప్తున్నాం, అంటే ఆయన ఆ తల్లిదండ్రులు చేశారు శివుడికి పార్వతికి అన్నదే తీసుకుంటున్నాం, కానీ ఇక్కడ దాని నుంచి ఆ సారాన్ని మనం గ్రహించట్లేదు. అది అంటే మనకు పత్రిసారి చెప్పింది ఏంటంటే, శివుడు అంటే శక్తి, పార్వతి అంటే ధ్యాన శక్తి. శివుడు అంటే ధ్యానము, పార్వతి అంటే శక్తి. ధ్యాన శక్తి ధ్యానంలో కూర్చున్నాడు, తన హాస్టల్ బాడీ తనకన్నా ముందుంది అనేది చెప్పబడ్డది. అంటే బుద్ధి బలాన్ని యూజ్ చేసుకోవాలంటే ధ్యాన శక్తిని యూజ్ చేయాలి. అధ్యాత్మ పరంగా మన యొక్క ధ్యానం ప్రకారం అలా ఉంటే, ఇంకొకటి ఫిజికల్గా భౌతికంగా కూడా ఎలా ఉంది, తల్లిదండ్రుల యొక్క ప్రదక్షిణ చేసి అంటే తల్లిదండ్రులకి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు ఆయన అక్కడ తన బుద్ధి బలంతో. అలాగే ఇక్కడ మనము కూడా ఏమంటే అన్ని పూజలు పురస్కారాలు చేసినంత కలుగుతుంది, మన యొక్క తల్లిదండ్రులకే మనము గౌరవించాలి తల్లిదండ్రుల్ని అనేది ఇక్కడ తెలుస్తుంది. రైట్, తల్లిదండ్రులకు గౌరవించడం, వాళ్లకు చేయాల్సిన బాధ్యత ప్రకారం చేయడం. కనీసం మొత్తం తిరిగినంత ఫలం మీకు దొక్కుతుంది మీ తల్లిదండ్రులను చూస్తే చాలు అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. రైట్, తల్లిదండ్రుల యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు, ప్లస్ శివుడు పార్వతి అంటే ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పారు. అవును. సో అతనే ఇప్పుడు కుమారస్వామి ఒప్పుకున్నాడు, నాకన్నా ముందే ఉన్నాడు అని. అంటే చూడండి ఇక్కడ తన యొక్క తనకి విఘ్నంగా ఏమున్నాయి, తన శరీరము, తన పొట్ట, ఇవన్నీ తన యొక్క వాహనము, వాటిని అధిగమించాడు కదా ఆయన. తన యొక్క విఘ్నాలను కూడా తను తొలగించుకోగలిగాడు. అంటే బుద్ధి బలంతో ఏ చెయ్యొచ్చు అనేది అక్కడ అర్థం అవుతుంది. బుద్ధి బలం ఉన్నప్పుడు మన విఘ్నాలను మనమే తొలగించుకుంటాం. ఆ బుద్ధి బలము ధ్యాన సాధనతో, ధ్యాన సాధనతో వస్తుంది. సంకల్ప సిద్ధి ధ్యాన సిద్ధితో వస్తుంది. అవును. ఇక్కడ ఏమంటే ఆయనకి భార్యలు అని చెప్తారు, ఆయనకి భార్యలు ఏమీ లేరు. సిద్ధి మనకి ఎప్పుడు కలుగుతుంది, సంకల్ప సిద్ధితో మనం ధ్యానంలో కూర్చుంటే బుద్ధి కూడా వికసిస్తుంది మనకి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ధ్యానంలో జరిగేదే బుద్ధి వికాసం. అవునండి. అసలు బుద్ధికి చిహ్నమే వినాయకుడు. విజ్ఞానం తొలగించడం అంటే
తన విఘ్నాలను తను తొలగించుకున్నాడు, అందరి విఘ్నాలను కూడా తొలగిస్తాడు కాబట్టి విఘ్నేశ్వరుడు అయ్యాడు. అవునండి. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. ఇది అల్టిమేట్. సో మరి వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నిందలు వస్తాయి, నీలాప నిందలు వస్తాయి అంటారు మేడం. అందులోని అంతరార్థం ఏంటి మేడం? అందులోని ఆధ్యాత్మికత ఏంటి? ఇంకోటి ఏమంటే మనకి కథ చదువుతాం అన్నమాట, ప్రతిసారి చెప్తారు అన్నమాట కథ చదవాలి అని చెప్తారు. అందరూ ఫార్మాలిటీ కథ చదువుతారు, కథ చదివి అక్షంతలు చేతిలో పెట్టుకుని కథ చదివి అక్షంతలు తల మీద వేసుకుంటే మనకేమి నిందలు ఉండవు, ఏమి ఉండవు అంటారు. ఏమంటే అలా అక్షంతలు వేసేసుకుని నిందలు ఉండవు అవి ఉండవంటే అది అన్నంత మాత్రాన ఏమి కాదు. అదొకటి ఉంటుంది. ఇంకొకటి మేడం, ఆ రోజు జొన్న పేలాలేవో తయారు చేస్తారు. ఆ రోజు అవి తినేస్తే, ఇప్పుడు మీరు చెప్పిన అక్షంతలు ప్లస్ తినేస్తే ఇంకా మనం చంద్రుడిని చూసినా నిందలు ఏం రావు అని చెప్తూ ఉంటారు. అవి ఏంటంటే కథలో సారాంశాన్ని గ్రహించాలి కానీ రియల్గా మనం అక్షంతలు పట్టుకుని ఆ కథ మొత్తం ఒకసారి వినేసి తల అక్షంతలు వేసేసుకుని మనకి ఇంకేమి రావని మనం చేసే పనులు చేస్తూ ఉంటే అవి ఏమి రాకుండా ఉండవు, ఏమి ఉండవు. కాకపోతే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో చెప్పండి. అయితే ఇక్కడ ఏమంటారంటే సమంతక మణి గురించి, సత్రాజిత్ అని రాజు ఉంటాడు, ఆయన దగ్గర సమంతక మణి ఉంటుంది, సూర్యదేవుడు ఇస్తాడట. ఓకే. అయితే అది తన సోదరుడు తీసుకుంటాడు అనమాట. ఆ సమంతక మణి తీసుకుని తను ఏం చేస్తాడు, ఒకసారి వేటకి వెళ్తాడు అడవికి. అక్కడ ఆ పులి ఆయన్ని తినడం జరుగుతుంది. తినేసినప్పుడు ఆ సమంతక మణి అక్కడే పడిపోతుంది. అయితే అంతకు ముందు కృష్ణుడు అంటాడు, అదంట ఎన్నో అంటారు, ఆ సమంతక మణి రోజుకి ఎన్ని పౌండ్లు లెక్క ఉంటుంది అన్నమాట దానికి. అంత బంగారాన్ని వజ్రాలు అంటే మొత్తము ధనాన్ని ఇస్తూ ఉంటుంది అది, బంగారాన్ని వజ్రాలు అంతా ఇస్తూ ఉంటుంది అది ప్రతిరోజు కూడా. అంత అది ఇస్తుంది అన్నప్పుడు అది రాజ్యంలో అందరికీ ఉపయోగపడుతుంది కదా, ప్రజలందరికీ ఉపయోగిస్తే బాగుంటుంది దాన్ని అని చెప్పి అంటాడనమాట. అని అంటాడు కృష్ణ పరమాత్ముడు. అన్నప్పుడు ఆయన ఇవ్వదలుచుకోడు, సత్రాజిత్తు ఇవ్వరు మాట. ఇంకా ఆ మాట అనేసి వదిలేశారు ఆయన. ఎప్పుడైతే ఒకరోజు కృష్ణుడు పాలు పిండుతూ ఆ చంద్రుణ్ణి చూశాడట ఆయన పాలల్లో, ఆవు పాలు పిండుతూ. చంద్రుడిని చూడడం వల్ల ఆ నింద వచ్చింది అంటారన్నమాట కృష్ణుడికి. ఏ నింద వచ్చింది? సత్రాజిత్తుని ఆ సమంతక మణి గురించి ఇప్పుడు ఆయనే దాన్ని దొంగతనం చేశాడని చెప్పేసి ప్రచారం చేస్తాడు ఆయన. సత్రాజిత్తు వాళ్ళ తమ్ముడిని చంపి అది తీసేసుకున్నాడు అని. ఎందుకంటే భటులు వాళ్ళందరినీ పంపిస్తే వాళ్ళ సోదరుడు ఇంకా రాలేదేంటా అంటే అక్కడ ఆయన లేడు అని చెప్తారు వాళ్ళు. లేడు అని చెప్పి ఏమి గుర్తులు, ఆయన యొక్క ఏయో గుర్తులు కొన్ని కనిపించినాయి అంతే, శరీరం కూడా కనబడలేదు అంటే ఇంకా అప్పుడు తను ఏమనుకుంటాడంటే ఈయనే చంపేశాడు ఇంకా అని చెప్పేసి అంటాడనమాట. అంటే తను అనుకుని భావిస్తాడట నాకేదో నింద రానున్నది అని చెప్పి ముందే గ్రహిస్తాడు కృష్ణ పరమాత్ముడు, ఎందుకంటే ఇలా చూశాను కాబట్టి. అయితే ఇప్పుడు నింద వచ్చింది కదా, నింద వస్తే నాకు దీని మూలకానే వచ్చిందని ఆయన ఏం కూర్చోలేదు, అలా ఇలా జరిగింది కాబట్టి నాకు ఇలా వచ్చింది, దానికి నేనే బాధ్యుని కాదనుకోలేదు ఆయన. అప్పుడు ఆయన సత్రాజిత్తుది అన్న తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అన్నీ కనుక్కుని తను మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ గుర్తులు బట్టి చూసుకుంటూ ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి వెళ్ళి చూస్తే అది మొత్తం కలిపి ఒక గృహ ఉంటుంది, అక్కడ దాకా వెళుతుంది. అక్కడ జాంబవంతుడు ఉంటాడనమాట. ఆ లోపలికి వెళితే అక్కడ ఒక అమ్మాయి ఆడుకుంటూ ఉంటుంది, గతంలో చిన్న పాప, తర్వాత తను ఆడుకుంటూ ఉంటుంది. ఆడుకుంటూ ఉంటే ఆ అమ్మాయి చేతిలో ఇది ఉంటుంది సమంతకమణి, దాంతో ఆటలు ఆడుకుంటుంటారు వాళ్ళు. అక్కడ దొరుకుతుంది సమంతకమణి. అప్పుడు అక్కడే జాంబవంతుడు వస్తాడు, వచ్చి ఆ సమంతకమణిని తీసుకోబోతుంటే అక్కడ దానికోసం మళ్ళీ వాళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. జాంబవంతుడికి కృష్ణ పరమాత్మకు యుద్ధం జరుగుతుంది. అది జాంబవంతుడికి గతంలో రాముడు ఉన్నప్పుడు రాముడితో యుద్ధం చేయాలని తన కోరిక ఇలా తీరిందని చెప్తారు ప్రతిదానికి రామావతారంలో. అది ఈ యుగంలో, ఆ యుగం నుంచి వెయిట్ చేస్తున్నాడంట ఆయన. ఓహో, ఇప్పుడు కృష్ణావతారంలో అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని క్రియేట్ చేయడానికి ఇవన్నీ జరిగినాయి. అయితే అది కూడా అనుకోవచ్చు, అంటే జాయింట్ ఒకదానికోటి. అంటే ఒక్కొక్కసారి మనం కోరుకునే పిచ్చి కోరికల వల్ల మనం చూడండి మళ్ళీ అక్కడ దాకా మనం జీవించాలన్నమాట, ఆ కాలం దాకా కూడా. ఇప్పుడు తను అలా జీవించాడు, మళ్ళీ మనం జన్మెత్తి రావాల్సి వస్తుంది ఆ చిన్న పిచ్చి పిచ్చి కోరికలు కోరుకుంటాయి. అది అంటే ఏమంటే ఇక్కడ కోరికలు కూడా ఒక మనం ఏమి చేస్తున్నామో ఏం కోరుకుంటున్నామో కూడా సరిగ్గా ఉండాలని, సరికాని కోరికలు కోరినప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి సంఘటనలే జరుగుతాయి, దానికి మనమే బాధ్యులము. కాబట్టి మన కోరికలు కోరుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి, సాధకులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ సమంతకమణి తీసుకుని రావడం జరుగుతుంది. జాంబవంతులు కూడా తర్వాత కృష్ణుడికి వివాహం చేయడం ఇవన్నీ మన స్టోరీలో ఉంటాయి. అయితే ఇక్కడ అది తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ సత్రాజిత్తుకి ఇవ్వడం జరుగుతుంది. ఆయన కూడా మళ్ళీ తన కూతుర్నిచ్చి వివాహం చేసి ఆ సమంతకమణిని కూడా ఆయనకి ఎత్తాడు ఉపయోగించమని, అందరి కోసం ప్రజల క్షేమం కోసం ఉపయోగించమని మళ్ళీ లాస్ట్కి ఇస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆయన ఏమి కూర్చోలేదు ఖాళీగా, చంద్రుని చూస్తే నింద వచ్చింది, మనం ఏంటంటే మన కారణం దొరికింది అంటే కనుక మనం
నేను కాదు కారణము, వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను ఇలా ఉండాలి, వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను వెళ్ళను, వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను ఈ పని చేయను. ప్రాపంచికంగా ఇది ఉంటుంది మేడం, ఆధ్యాత్మికంగా కూడా ఇది ఉండకూడదు అనేది దీంట్లో మనం లెసన్. అంటే ఏంటంటే ఏదో ఒక దాని మీద నెపం వేసేసి మనం రిలాక్స్ అవ్వాలనుకుంటాం. రైట్, నింద వచ్చింది, దాన్ని ఆ నిందను పోగొట్టుకోవడానికి తన ప్రయత్నం చేయాలన్నది ఇక్కడ అర్థమవుతుంది. కృష్ణ భగవాన్ల వారే దిగి దానికి మూల కారణం ఏంటో తెలుసుకున్నారు. అంటే ఇక్కడ స్టోరీ కృష్ణుని బట్టి ఎందుకు చేశారు అంటే, అంతటి గొప్ప వ్యక్తి కృష్ణ పరమాత్ముడు లాంటి వ్యక్తి అయినా కూడా తను నిరూపించుకోవడానికి తనే శ్రమ పడి తనే అంతా కూడాను కనుక్కుని అంతా చేసి దాని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నారు ఆయన. అలా మనము కూడా మన సమస్యని కూర్చోకూడదు, ఇది ఇందుకే జరిగిపోయింది నేనేం చేయలేను అనకుండా మన యొక్క బుద్ధి బలంతో మనము ఆ సమస్యని పరిష్కరించుకోవాలి అనేది మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. ఏదైనా ఒక ఇబ్బంది పడినా లేదా వేరే వాళ్ళ నుండి ఒక ఇబ్బంది వచ్చినా, ఒక నీలాప నింద వచ్చినా, మనం ఏ స్థాయిలో ఉన్నా పరమాత్మ స్థాయిలో ఉన్న వాళ్ళే దిగి వారిని అంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేశారు. అలా మనం కూడా చేయాలనేది ఒక అద్భుతమైన పాఠం. రెండో పాఠము, జాంబవంతుడు రాముల వారి టైంలో కోరుకున్న కోరిక ఇప్పుడు తీర్చింది. చూసిండ్రా ఏది నుంచి ఎటు పోయిందో, ఎన్ని జన్మలు జీవించాల్సి వచ్చిందో. అవునండి. వావ్, ఎస్ మేడం. ఇక్కడ మన విఘ్నేశ్వరుడి నుంచి ఏంటంటే ఆయన యొక్క రూపము, మళ్ళీ ఆయన చూడ చెవులు చాలా పెద్ద ఉంటాయి, కళ్ళు చిన్నవి ఉంటాయి. అవునవును. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే చెవులతో శ్రద్ధగా విను, నోడుతో మాట్లాడడం అనేది తక్కువ చేయమని, ఎక్కువ వినాలి అని, కంటి చూపు కూడా తక్కువ ఇచ్చారు, చిన్నది ఇచ్చారు. అంటే అన్నిటినీ చూడాలి అనేది అంత అవసరం లేదు, అవసరమైన దాన్ని చూస్తే చాలు అనే దానికి మనకి ఆ చూపు, చిన్న చూపు, అది అన్ని అవసరం లేదు, నీకేది అవసరమో దాన్ని చూస్తే చాలు. మనం ఏకాగ్రత వినడం మాత్రం ఎక్కువగా విను, విన్నదంతా చెప్పేటప్పుడు విను, చెవులు రిక్కించి విను అంటాం కదా, విను చెప్పేటప్పుడు సజ్జన సాంగత్యం చేయండి, ఏది అవసరమో అదే బయటికి రావాలి అంతే. విన్నదంతా రావద్దు, మళ్ళా చూసిందంతా రాకుండా ఎంత రావాలో అంతే అన్నిటికీ అవన్నీ కూడా. అలాగే పొట్ట చూడండి, చాలా పెద్ద పొట్ట ఉంటుంది ఆయనకి. అంటే ఆకారం ఎలా ఉన్నా నువ్వు ఆకారానికి కాదు ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది అనేది తెలియపరచడం కోసమే విఘ్నేశ్వరుడు మనకి ఒక సింబాలిక్గా. అందరూ మామూలుగా ఆకారం భావనలు ఎగతాలు చేస్తారు, కానీ ఇక్కడ వినాయకుడి దగ్గరికి వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది అంటే ఆయన దేవుడిగా పూజిస్తూ ఆ వినాయకుడు అనే రూపానికి ఆ రూపం ఉంటేనే మనం ఒప్పుకుంటాం. ఇప్పుడు స్లిమ్ గా జీన్ ప్యాంట్ టీ-షర్ట్ అయితే అసలు వినాయకుడు కాదంటాం. అవును. ఏమంటే మనము ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆ మాదిరిగానే మనము ఉన్నాం. అలా ఉన్నా మనం పూజిస్తున్నాము అంటే అక్కడ ఏంటి అర్థం అంటే ఆయనలో ఉన్న ఆ గొప్పతనం, ఆ ఎనర్జీ, ఆ శక్తి, ఆ విఘ్నాలు తను ఎలా పోగొట్టుకున్నారు అనేది అవన్నీ ఎన్నప్పుడు చూసినప్పుడు ఆయన మీద ఒక అపారమైన భక్తి భావన అనేది మనకు కలుగుతుంది. మీ శరీరం ఎలా ఉన్నా మనము అలాగ పూర్ణత్వాన్ని నింపుకుంటే మనము కూడా అందరికి పూజ్యులమే అవుతాము, మనకు కూడా రెస్పెక్ట్ ఆ విధంగా ఇస్తారు అని అర్థం. సో తల్లిదండ్రులు అంటే ధ్యాన శక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది. మీ శరీరాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు, వారు ఎప్పుడు తక్కువ వేసుకోలేగా, తన బుద్ధిని వాడుకున్నారు. అమ్మో నేను అక్కడికి వెళ్ళలేకపోయాను అని ఆగల, ఆయనకు ఆ కెపాసిటీ ఉంది, నిజానికి తలుసుకుంటే వెళ్ళొచ్చు కదా, అంత కెపబిలిటీస్ అయితే ఉన్నాయి, అన్ని పవర్స్ అయితే ఉన్నాయి, కానీ బుద్ధిని యూజ్ చేసి కిందనే నిరూపించి చూపించారు. అంటే మీ శరీరాన్ని దాటే స్థితిలో మీ బుద్ధిని, సిద్ధిని ఉపయోగించుకోండి అని చెప్పేదే ఒక అద్భుతమైన పాఠం. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఏం చేస్తున్నారంటే వినాయకుడు అనగానే అప్పటి కాలంలో వాళ్ళు అలా ఆరాధించేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఆ కల్చర్లో అందరూ కూడా కూర్చుని ధ్యానం చేసేవాళ్ళు ఉండకపోవచ్చు, వాళ్ళు చేసే పనులు ఆహారం కోసం శ్రమ పడడమే సరిపోయేది ఆ కాలంలో. అలాగే గణేశుడిని ఏమంటే తరతరాలకు అందించాలి కాబట్టి వాళ్ళు ఇంకా అంటే కనుక అప్పట్లో మనకి కథలు అవన్నీ కూడా మనకి అలాగే ఉండేవి, ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అందిస్తూ వచ్చినాయి. అలా దానివల్ల ఏమంటే అదొక కల్చర్, దాన్ని పట్టుకుని ఉంటారు. ఒక భక్తి భావన, మనం ఏదైనా ఒక పని చేయాలంటే మనం ఇలా సంకల్పించుకోవాలి, ఒక ఎనర్జీ, ఒక శక్తిని మనము ఆరాధించాలి అనే ఒక భావన, ఆరాధన భావన జనాలు అందరిలో కూడా ఉండాలి. కాబట్టి గణేశుడిది అలాగ పెట్టి గణేష్ చవితి అని చెప్పేసి భాద్రపద మాసంలో చేయడము, ఇలాగా ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు ఒక మట్టిది చేసుకుని వాళ్ళకున్న దాంట్లో తీసి మట్టి గణేశుని చేసుకుని ఆరాధించేవాళ్ళు. మళ్ళీ తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో పెట్టేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు కాలంలో దాంట్లో ఏమంటే ఫస్ట్లో నిజంగానే ఒక భక్తి భావన, ఆరాధన భావన, వాళ్ళు చేసిందంతా కూడా చాలా బాగుంది ఉండే. అప్పుడు వాళ్ళు వచ్చిన ఆ కాయలు అవి అంటే మనకి పంటకు వచ్చినవి అన్నీ కూడా మొదట ఆయనకి పెట్టి సమర్పించుకుని భక్తి భావంతో ముందుకెళ్ళేవాళ్ళు, అంతా చాలా బాగుంది. కానీ కాలం మారింది, వచ్చే కొంది ఏమైందంటే అందాలు ఎక్కువైపోయినాయి, లేటెస్ట్ కలర్ఫుల్
మళ్ళీ విగ్రహాల మీద. అవును, మళ్ళీ కూరగాయలు, పువ్వులు, ఎన్నో రకరకాలుగా అన్ని గణేషుని తయారు చేయడం అంటే అలా తయారు చేయడాలు అవన్నీ చాలా ఎక్కువ విపరీతంగా చేస్తున్నారు. ప్రకృతిని నిజంగా ప్యాంటు షర్ట్ వేసిన వినాయకుడిని కూడా చూపిస్తున్నారు వేరే అవును, టైప్. అవును. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా నిజంగా కొంతమంది గురువులు అదిను తిరస్కరిస్తున్నారు అంటున్నారు. మరీ వినాయకుడు అనే ఒక భక్తి భావన పోతుంది. వీళ్ళంతా కూడా ఒక బ్యాట్ ఇవ్వడము, బాల్ ఇవ్వడము రకరకాలుగా చేసేస్తున్నారు. ఒక వినోదంగా చేసి పడేస్తున్నారు. అసలైంది పోతుంది కొట్టుకుని, ఒరిజినాలిటీ పోయింది. మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రంగులేసి రకరకాలుగా చేస్తూ ప్రకృతి నుండే తీసి ప్రకృతిలో సహజంగా దొరికేటివి ఏర్పాటు చేసి మాత్రమే పెట్టారు. ప్రకృతిని పూజించినట్టుగా ప్రకృతే దేవత, ఆ ప్రకృతిలోనే వీరున్నారని పూజించేవారు. అవునండి. ఇప్పుడు ప్రకృతిని విధ్వంసం చేసే విధంగా వెళ్తుంది అంటున్నారు. అంతే కదా మేడం? ఇప్పుడు అలాగే అయిందండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇనుము ఇవన్నీ పెడుతున్నారు లోపల. పెద్ద పెద్ద వినాయకుడు, ఎంత పెద్ద వినాయకుడు చేస్తే వాళ్ళు అంత గొప్ప. ఇప్పుడు మళ్ళా లడ్డు బయట ఉన్నటువంటి పోలిక పోటీ తత్వం అంతా కూడా ఇందులోకి వచ్చేసింది. నిజమైన హృదయపూర్వకంగా చేసేది ఎగిరిపోయింది అంటారు. అసలు వెళ్ళిపోయింది. అసలు పాఠాలు ఇవి. కాలంలో వెళ్ళిపోయి ఇప్పుడు అంతా ఇక వేరుగా వచ్చేసింది. ఆ కాలంలో చూడండి, ఆకులు ఇవన్నీ అప్పట్లో పెట్టారంటే నీకు ఏది అందుబాటులో ఉందో అది పెట్టి పూజించుకున్నారు. రైట్. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి దాన్ని ధ్వంసం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే అవన్నీ తెంచేయడాలు, కోసేయడాలు. ఇప్పుడు ఉన్నదే మొక్కలు అవి చాలా తక్కువ ఉన్నాయి. ఇవి ఆ కాలంలో ఇంకో కారణం కూడా ఉంది, నదుల్లో వదిలేవాళ్ళు వాళ్ళు. ఈ ఆకులు ఇవన్నీ కూడా ఏమవుతాయండి, ఔషధ రూపంలో జనాలకి మళ్ళీ వాళ్ళ శరీరంలోకి వెళ్ళాయి. ఇప్పుడు ఔషధం సంబంధించిన ఇప్పుడు ఆయన పెట్టే మొత్తం ఔషధాలే. ఔషధే అంటే దీని గురించి నేను కూడా చదివాను మేడం. ఆయుర్వేదిక్ ప్రకారంగా ఇప్పుడు ఇదంతా వర్షాకాలం అంటే ఒక ఇన్ఫెక్షస్ డిసీజెస్ వచ్చే టైం కాబట్టి ఇల్లంతా అందరూ సిక్ అయి ఉంటారు కదా. కాబట్టి ఆ రోజు ఏం చేస్తారు, ఆ మెడిసినల్ ప్లాంట్స్ మట్టితో చేసిన వినాయకుడు. సో అక్కడ ఈ మెడిసినల్ ప్లాంట్స్ మట్టితో వేసిన వినాయకుడు వాళ్ళందరూ అక్కడే కూర్చుంటారు కదా. మన నుంచి విడుదలైన అన్నీ ఆ మట్టి రిసీవ్ చేసుకుంటుంది, ఆ చెట్లు ఆకులు రిసీవ్ చేసుకుంటాయి. ఇంట్లో ధూప దీప నైవేద్యాలు పెడతాం. అప్పుడే కొత్తగా వచ్చిన భోజనం, అప్పటి వరకు టేస్ట్ చేంజ్ అయి ఉంటుంది కదా. కాబట్టి అప్పుడు మెల్లమెల్లిగా అప్పుడు తినడం స్టార్ట్ చేస్తాము అని ఇంత సైంటిఫిక్గా పెట్టింది. ఇప్పుడు అంతా అన్సైంటిఫిక్ అయిపోయింది, రిచువల్ అయిపోయింది. అందులో ఉన్నదంతా స్పిరిచువాలిటీ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ కేవలం అదే ఉండేది. వాళ్ళకి దొరికిన ఆ బట్టితో చిన్నవి చేసుకుని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఎవరు ఎంత పెద్ద వినాయకుడిని పెడితే అంత గొప్ప. ఇప్పుడు అవి మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నారు, ఎక్కడో చెరువుల్లోనూ వాటిలోనే వేస్తున్నారు. అది మొత్తం ఎక్కడ ఉంటుంది, మళ్ళీ అక్కడే ఉండిపోతుంది. రైట్. మీది ఇంకొక మనం ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఇమాటో మాషూరే గారు ప్రూవ్ చేసిన ప్రకారంగా కూడా మేడం, వాటర్కైనా ప్రతిదీ మనకు రిసీవ్ చేసుకుంటుంది. వాటర్ అయినా ఫుడ్ అయినా ఏదైనా అని చెప్పబడ్డది కదా. ఇప్పుడు ఆ విగ్రహం దగ్గర ఏదైతే మనం పెట్టామో ఫుడ్ కానీ ఏది కానీ, ఇప్పుడు లడ్డుకు అంత డిమాండ్ ఉండి ఏంటి అంటే నాకు అర్థమైంది. లడ్డుకి ఎంతకంత డిమాండ్ అయింది, ఆ 9 రోజులు అక్కడ చాంటింగ్స్ ద్వారా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయింది. అంతా కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్ అందులోకి వెళ్తుంది. అది అందరూ పంచుకొని తినాలి, అప్పుడు ఎనర్జీ. ఆ రోజుల్లో ఏంటి, ఆ మట్టిని నీళ్ళల్లో కలపడం, ఈ ఆకులు తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో కలిపినప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయి ఆ మెడిసినల్ వాల్యూస్ అంతా కూడా ఆ నీళ్ళలోకి వచ్చేటివి. అవునండి. ఇప్పుడు నీళ్లు కలుషితం అవ్వడం, తర్వాత ఆ విగ్రహాలతో అది లోపలికి వెళ్ళక నీళ్ళని క్రేన్లని అవన్నీ తీసుకురావడము, వాటిని లాగడము, దానికి అంటే ఏమంటే ఇప్పుడు చాలా శ్రమతో కూడిన పని కింద అయిపోయింది. అప్పుడు అది సహజ సిద్ధంగా ఉండేది, న్యాచురల్గా. రైట్. ఇప్పుడు ఇది ఇంకా ఇలా అయిపోయింది. అయితే దీన్ని ఇంకొక విషయం చెప్పుకోవాలి మనము. స్వతంత్రం రాకముందు ఈ వినాయక చవితి అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసుకునేవాళ్ళట. ఈ వినాయక చవితిని అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమైందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే మన స్వతంత్రం కోసము మీటింగ్స్ పెట్టేవాళ్ళట. మీటింగ్స్ పెడుతున్నప్పుడు ఏమైంది, ఒక్కొక్క ప్రాంతంలో పెడితే స్వతంత్ర పోరాటం కోసం పెట్టినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు పట్టుకునేవాళ్ళు. ఎక్కడ జరుగుతాయి అక్కడ ధ్వంసం ఇస్తున్నారు అని చెప్పి అప్పుడు ఈ పండగను ఉపయోగించారట. అందరూ కలిపి చేసుకుంటున్న పండగ, అందరూ ఒకే దగ్గరికి రావడం వినాయక చవితి. ఇప్పుడు కుల మత వర్గ వర్ణ విభేదాలు ఏమీ లేవు, ఆ వీధిలో పెట్టేసుకుంటారు. ఇప్పుడు ప్రతి వీధి దీనికోసం అందరు ఏకం అయిపోతారు, పిల్లలంతా కూడా, పిల్లలు పెద్దవాళ్ళు. అవునండి. అయితే అప్పుడు తిలక్కట దీన్ని ఉపయోగించారంటారు. అక్కడికి వచ్చి అందరినీ గేదర్ చేసి వినాయక చవితి వినాయకుడు అని ఇలా పెట్టి అప్పుడు అందరికీ కూడాను ఒక మెసేజ్ని అందించారట ఈ వినాయక చవితిలోంచి. ఏమంటే ఈ స్వతంత్ర పోరాటానికి అందరూ కూడా కలవాలి అన్నది వినాయక చవితి పండుగను ఉపయోగించారన్నమాట. అది స్వతంత్రం ఎందుకు అవసరము,
దాని విలువ ఏంటి, మనం ఏమేం చేయొచ్చు, అవును. అంటే దీన్ని ఆధారంగా అంటే ఒక పండగ ఆధారంగా జనాలంతా ఒకటయ్యారు. ఏకమయ్యారు. ఏకం అంటే ఆడ ఆలోచించారు అందరూ ఏకమయ్యే పండుగ ఏముంది అనేది. అప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని ఇలాగైనా తిలక్ దీని ఆధారంగా అందరికీ ఒక మెసేజ్ పంపించి, అంటే స్వతంత్రంలో మనకి స్వతంత్రం దొరకడం కోసం పెట్టుకున్న మీటింగులకి ఈ వినాయక చవితిని కూడా వాళ్ళు ఉపయోగించారు. వినాయక మండపం ఒక వేదిక అయింది, వేదిక అయిందన్నమాట. స్వతంత్రోద్యమ వేదిక. వేదిక మరి అంటే ఇప్పుడు ఏమైతుందో సహాయం చేసినట్లే. ఇప్పుడు ఏమైతుందో అందరు ఆలోచించుకోవాలి. అంటే అప్పుడు ఒకే దగ్గర వేరువేరుగా చేసే వాళ్ళని ఏకం చేశారు. అవును. ఇప్పుడు కూడా అందరూ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా విడిపోయి ఉన్నా అందరూ కలిసి చేసుకోవాలి. ఇప్పుడు ఏకత్వంలో ఉండాలి అనేది కూడా ఇందులో ఒక గ్రేటెస్ట్ లెసనే కదా మేడం. ఇప్పుడు ఈ దీంతో నేర్చుకోవాల్సిన పాఠాలు, పంచుకోవాల్సిన విషయాలు ఎన్నో షేర్ చేసుకోవచ్చు మనం. ఇది జ్ఞానయుతంగా కూడా జరిగింది మేడం. మేము ట్రైనర్గా ఏం చేసామంటే అక్కడ ట్రైనింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. నేను ట్రైనర్గా ఇలాంటి వేదిక మండపాలు వేస్తారు కదా, జనాలు గ్యాదర్ అవుతారు. ఒకటి ఉన్నది అంటే వాళ్ళకు పనుల్లో రాకపోవచ్చు, ఇప్పుడు కంపల్సరీ వస్తారు కాబట్టి ఇలా వ్యక్తిత్వ వికాసం, నేను ట్రైనర్ అయిన తర్వాత వ్యక్తిత్వ వికాసం ఇవ్వడం, ఇలా ఆరోగ్య విషయాలు చెప్పడం, ఇలాంటివి ఒక వేదికలాగా కూడా చేయడం జరిగింది. ఇవాళ ఆధ్యాత్మిక వేదికలాగా చేసుకోవాలి మనం. అవునండి మేడం, ఇంకో విషయం చెప్పండి. ఆనాటి రోజుల్లో పూజా విధానం ఉంది. పూజా విధానానికి నేడు అవన్నీ మానేసాం. చాలామంది అంటుంటారు పిఎస్ఎస్ఎంలో పూజలు చేయరు, దేవుళ్ళని నమ్మరు, వీళ్ళు వ్యతిరేకి అని. అవునా మేడం? ధ్యానం చేసే వాళ్ళు పూజలు ఎందుకు చేయొద్దు, అసలు దానికి దీనికి ఏంటి వ్యత్యాసం చెప్పండి. ఏమంటే పూజలకు వ్యతిరేకం ఎప్పుడు కాదు ధ్యానం అనేది పూజలు ఎప్పుడు ఖండించడం అని జరగలేదు. ఏమన్నారంటే అది మీకు తొలిమెట్టు కాబట్టి దాని తర్వాత స్టెప్ తీసుకోమన్నారు. అది ఇప్పుడు ఈ కాలంలో పూజలు ఎలా ఉన్నాయి అంటే అన్ని రిచువల్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు చెప్పింది ఏంటంటే అదే చెప్పారు గణేశుడు, సంకల్పించి మానసిక పూజ చేయమన్నారు. పూజ చేయొద్దని లేదు ప్రతిసారి, మానసిక పూజ చేయండి అన్నారు. అంటే చేతులతో చేసేది మొత్తం కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆకులు అంటే ఇప్పుడు ఈ కాలంలో వెనకటి ఆ కాలం వేరు, ఇప్పుడు కాలం మారింది, మొక్కలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఆ ఉన్నాటిలో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఆ ఉన్నవి తెంపడము, మనకి దొరకలేదంటే అయితే కొనుక్కు రావడాలు మార్కెట్లోకి వెళ్ళి, అంటే వాళ్ళు కొనాలి అంటే మనం కొంటాం కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెంపుకొని వచ్చేస్తారు. అవును, ధ్వంసం చేసుకొని రావడం. అవును, మళ్ళీ అవన్నీ కూడా ఇప్పుడు మనం ఎక్కడున్నాయి కాలవలండి, గణపతిని కలపడానికి కూడా ఏమీ లేదు, అందరూ కూడా పెరట్లోనే కలిపేసుకుంటున్నారు. అలాగా ఇవన్నీ చేయడము, ఇవన్నీ కాకుండా సంకల్పించుకుని మీరు కూర్చుని మానసికంగా గణేశుణ్ణి ఆరాధించమని చెప్తున్నారు. ఏ ఖర్చు లేదు కదా. అవునండి, ధ్యానంలో పూజ అంటే ఏంటి, మొదటి మెట్టు మంచి పాయింట్ చెప్పారు. అది కేజీ ఉండండి, చేశారు, అయిపోయింది కదా, మనం పీజీలోకి వచ్చాం అన్నారు పత్రిజీ. అవునండి, ఏమంటే కొన్ని సంవత్సరాలు కొన్ని తరాలుగా చేస్తున్నాము కొన్ని సంవత్సరాల నుంచి అందరూ కూడా. అందులో ఏమంటే హడావుడి ఇదంతానే, కానీ మనం అక్కడ బుద్ధి బలాన్ని పెరిగించుకునే ధ్యానం అనేది అక్కడ లేదు కదా. ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికంగా ఏమంటే మనం ఎప్పుడైతే సంకల్పించుకుని కూర్చుంటామో అప్పుడు ఏమంటే మానసిక పూజ అనేది జరిగిపోతుంది, అసలైనది మనము సిద్ధించుకుంటాం అప్పుడు. అది వాళ్ళ అంటే వినాయకుల వారి యొక్క శక్తిని జ్ఞానానికి అనుసంధానం అవుతాం ధ్యానం చేస్తే. ఆయన యొక్క ఎనర్జీకి మనము కనెక్ట్ అవుతాం. ఎప్పుడు అవుతాము అంటే అది ధ్యానంలోనే అవ్వగలుగుతాం మనము. అది ఇవన్నీ ఏంటంటే ఈ స్థితిలో ఉన్నాడు, ఆ స్థితిని అర్థం చేసుకునే వాళ్ళకి, అర్థం చేసుకోలేనప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆ పూజలు ఆ రిచువాలిటీలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఎప్పుడైతే మనం ఒక మెట్టు ఎక్కుతామో, మనం అర్థం చేసుకోగలుగుతున్నామో, అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనెక్ట్ అవ్వడం దానికి. లేకపోతే ఆ కథని ఒక కథలాగే తీసుకుంటాం. అది ఎలా అయితే గనక ఈ చందమామల కథలు ఉంటాయో దాన్ని కూడా ఒక కథలాగా తీసుకుంటాం. ఆ రోజు విన్న కథలాగే మైండ్ అందరిలో ఎలా ఉందంటే, కథ వినేసి నేను అక్షంతలు వేసేసుకుంటే చాలు, ఇంకా అయిపోయింది, నేను ఏం చేసినా ఏం అవదు, నాకేం ఇందులో పడవు, ఏమీ అవదు, ఎందుకంటే అందులో చెప్పారు కదా. అది తరతరాలుగా జరుగుతుంది. మరి అవును, ఇప్పుడు ఆ రోజు జరగకపోవచ్చు, తర్వాత ముందు జరుగుతూనే ఉన్నాయి కదా. ఏదైతే ఆగిందా ఇప్పుడు వెరిఫై చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అంటే ఆ స్టేజ్ నుంచి జీవిత పాఠాలు, ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకునే స్థాయికి ఎదగాలి అన్నదే మీరు అందిస్తున్న అద్భుతమైన విషయం మేడం. అందులో కూడా శక్తి, పార్వతి యొక్క శక్తి ఉంది, అలాగే శంకరుడి యొక్క ఎనర్జీ కూడా రెండు కలిపి ఉన్నాయి. ఆదిశక్తి, వినాయకుడు అంటే ఆది గురువు అని మనం శివుడిని అంటాము, ఆయన అలాగే శక్తి రెండు కలిసి ఆదిశక్తి అయింది. ఆదిశక్తి వినాయకుడు, తర్వాత శివశక్తి అంటాం. ఆ ఇద్దరి శక్తుల నుంచి వచ్చిన వారే కదా. మరి శివుడు ఎలా కూర్చుంటాడు, ఏం చేస్తాడు, ధ్యానమే కదా. ధ్యానపడ్డ. అవునండి, అలాగే వినాయకుడు కూడా ఏమన్నారు, విశేషమైన నాయకుడు, నాయకత్వం
నాయకత్వం వహించాలంటే ఆయన నుంచి మనం తీసుకోవాలి. అది ఇక్కడ కూడా భూమి మీద కూడా మన నాయకత్వం వహించడానికి అందరూ వెంపర్లాడుతున్నారు, నేను నాయకుడిని అవ్వాలి, నేను నాయకుడిని అవ్వాలని. కానీ ఆ నాయకుడికున్న ఆయనకున్న బుద్ధి బలాన్ని, ఆ వినాయకుడికున్న ఆ యొక్క తెలివితేటల్ని, దాన్ని మనం ఎలా తీసుకోవాలి అనే దాన్ని కూడా నేర్చుకోవాలి. ఇక్కడ అది విశేషమ నాయకుడు అదే చెప్తున్నారు. ఏమంటే నాయకుడు అవడం అంటే మామూలు విషయం కాదు. అది ఎలా అయితే ఇక్కడ ఈ భూమి మీద మనకి రాజకీయంగా నాయకులు ఉన్నారు పాలిటిక్స్ లో, అలాగే కంపెనీస్ లో ఉంటారు నాయకులు, అలాగే కనబడని అక్కడ కూడా ఉన్నారు. అక్కడ కూడా ఒక శక్తి ఉంది, అక్కడ కూడా ఒక చట్టం ఉంది, అక్కడ కూడా అధికారంగా ఉన్నారు. అయితే అది ఎవరికి కనబడుతుందంటే హాస్టల్గా మాత్రమే చూడగలిగిన వాళ్ళకి కనబడుతుంది. హాస్టల్గా చూడలేని వాళ్ళకి ఏం కనబడుతుంది? ఈ ప్రపంచంలో ఇదే కనబడుతుంది. కాబట్టి ఇదే సత్యం అనుకుంటున్నారు. వాళ్ళు చెప్పినా కూడా మూర్ఖంగా ఉంటారు. ఇవన్నీ కూడా పత్రిసారి అన్నారు అన్నమాట. ఇది అల్టిమేట్ పాయింట్ చెప్పారు. మనము న్యాయము, చట్టము, నాయకత్వము, నాయకులు ప్రాపంచికంగా చూస్తున్నాం, కానీ వాళ్ళను కూడా పైన నడిపించే ఒక చట్టము, న్యాయము ఉంది. దానికి అనుగుణంగా జీవించాలంటే ధ్యాన సాధన చేయాలి, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకోవాలి అనేదే మనం పిఎంసి ద్వారా, పత్రిసార్ ద్వారా మనం తెలుసుకున్నది అందిస్తున్నది. అవునండి. అలాగే ఇంకా విశేషమైన నాయకులు చాలా మంది తయారు కావాలి అంటే గనక వినాయకుడిని సంకల్పించుకుని ఆయన మార్గంలో వెళుతూ ఇంకా విశేషంగా నాయకులు తయారు కావాలి. ఈ భూమి మీద కూడా తన ఆదర్శంగా తీసుకొని అవ్వాలి. మన మీద ముందు మన నాయకత్వం రావాలి కదా మేడం, మన మనస్సు మీద, మన భావాల మీద, మన బుద్ధి మీద. అవును. వ్యాస మహర్షి చెప్పుకున్నాం మనం. ఏమంటే అక్కడ ఆయన రాస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆగిపోవడం జరిగింది. ఆయన కలము ఆగిపోవడం జరిగినప్పుడు ఆయన ఏం చేశారు, అది ఎలా ఉంటుంది అంటే దాన్ని ఒక విశేషం ఉందట. ఆకు మీద అది పెట్టి రాస్తూ ఉన్నప్పుడు కట్ అవుతుందట, అది ఇరిగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు తనకి ఏదైతే ఇచ్చారో కుంచులాగా అలాగా తను అది రాయాలి కదా, ఒక నోకు లాంటిది. అది రాస్తున్నప్పుడు అది కట్టింగ్ గా వస్తాయట అక్షరాలు. దానికి అక్షరాలే కట్టింగ్ గా వస్తుందట. దాన్ని మళ్ళీ తిప్పి కూడా రాస్తారట, దాని మీద కూడా కటింగ్ ఉంటుందంట. కానీ అది దీనికి డిస్టర్బ్ అవ్వదు. లైన్స్ అంటే ఆయన ఎన్ని 1,00,000 శ్లోకాలు, ఏమన్నా 1-2 అండి రాసింది, 1,00,000 శ్లోకాలు రాశారు మహాభారతం మొత్తం. అంటే ఇక్కడ ఇంకొక లెసన్ కూడా ఉంది మేడం అందరికి. ఒక్కసారి విన్నది పేపర్ మీద రాసే అంత బుద్ధి ఉంది అంటే ఎంత సాధకులు వాళ్ళు. అవును, అది తెలుసుకోవాలి మనం ముందు. వినాయకుడి నుంచి తీసుకోవాల్సింది రిసీవ్, అంత సాధన, ఆయన ఎనర్జీ మనం తీసుకోవాలంటే ఇది కదా. అప్పుడు అది ఇరిగిపోయిద్దట రాసేది. ఆ ఇరిగిపోయినప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఆయనకి ఈయన ముందే చెప్పారు నువ్వు ఆపకూడదు అన్నారు. ఆయన చెప్తూ ఉన్నారు, మరి ఈయన కూడా ఆపకూడదు కదా ఇక్కడ. అప్పుడు తనకున్న ఏమంటాము దంతాన్ని ఇలా నోకుని ఇలా ఇరిచి రాశారటది. అంటే చూడండి, ఆయన యొక్క బుద్ధి బలంతో అక్కడ కలిగిన విఘ్నాన్ని కూడా తొలగించుకున్నారు ఆయన. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చెప్పే వాళ్ళు ఫాస్ట్ గా చెప్పాలి, అప్పుడే రాస్తా అన్నారు, వాళ్ళు కమిట్ అయి చేస్తున్నారు. మరి తన కమిట్మెంట్ ఏంటి? చాలా మంది ఇక్కడ మిస్ అవుతారు. నువ్వు అనుకున్నది చేయలే కదా, నువ్వు చెప్పింది చేయలే కదా, మరి నువ్వు చేస్తున్నావా? వాళ్ళు చేస్తున్నారు రైటే, నేను సరిగ్గా చేస్తున్నానా? ఎదుటి వాళ్ళకు ఒక కండిషన్ పెట్టావు, నేను కండిషన్ ని ఫుల్ఫిల్ చేస్తున్నానా, ఆచరిస్తున్నానా అని ప్రశ్నించుకొని వీరి నుంచి ఒక లెసన్. అంటే ఒక్కసారి కమిట్ అయితే తను అనుకున్న పనిని పూర్తి చేశారు. అలాగే వినాయకుడు ప్రతి పనిని పూర్తి చేశారు. అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ కూడా రాయడం కూడా రాసుకుంటూ వెళ్ళారు, అక్కడ ఆపలేదు ఆయన. అది దానికోసం వెతికితే టైం వేస్ట్. తన ఒంటిలోని పన్ను ఎంత ఇంపార్టెంట్ తీసేసి రాశారు అంటే అంత కమిట్మెంట్ ఉంది. ఓకే, అలా మళ్ళీ మనము ఇంకా ముందు కూడా అంతా మొత్తం ప్రపంచం అంతా చుట్టి రావాలంటే 3 ప్రదక్షిణలు ఆయన తల్లిదండ్రుల చుట్టూ చేశారు. 3 ప్రదక్షిణలు, ముల్లోకాలు తిరిగినట్లే 3 ప్రదక్షిణలకి కూడా. ఎక్కడికి వెళ్ళినా ఈయనే దర్శనం కలిగింది కుమారస్వామికి. అంటే చూడండి, ఆయనకి కలిగిన ప్రతి సమస్య నుంచి కూడా ఆయన చాలా సునాయాసంగా, చాలా తేలికగా ఆయన బయటపడడం జరిగింది ఆయన యొక్క బుద్ధి బలంతో. అందుకే మనము ఆయన విఘ్నాలు తొలగించినట్టే మన విఘ్నాలు కూడా తొలగించమని ప్రప్రదంగా మనం వినాయకుడిని వేడుకుంటామండి. రైట్. అంటే ఫస్ట్ అసలు విఘ్నేశ్వరుడు ఎందుకు అయ్యాడని మీరు చెప్తుంటే నాకు అర్థమైంది. ముందు తనకెదురైన విఘ్నాలే తొలగించుకున్నాడు తన బుద్ధి బలంతో, సిద్ధి బలంతో, అంటే ధ్యాన శక్తితో.
శివశక్తి ఆదిశక్తి రెండు తన దగ్గరే ఉన్నాయి, ఆ శక్తితో మిళితమై ఉన్నాడు కాబట్టి. అంటే మనం కూడా వారి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అంత ఎదిగాడు కాబట్టి మనం విగ్రహానికి ఫోటోకు పూజ చేయడం వల్ల టెంపరీగా గుర్తుపెట్టుకుంటున్నాం తప్ప ధ్యానంలో వారి శక్తికి జ్ఞానానికి బుద్ధికి కూడా కనెక్ట్ అవుతాం అనేది మీరు చెప్పిన అంతరార్థం అని అర్థమైంది మేడం. అవునండి, అందుకనే మనం కూడా మనం చేసే పనుల్లో ఆయన విగ్రహం అంటే ఈ ఒక్కరోజే కాదు, గణేష్ చతుర్థి ఒక్కరోజే కాదు, మన జీవితంలో కూడా ఎప్పుడే సరే మరి ఒక పని ప్రారంభిస్తున్నప్పుడు కానీ అలాగే కొత్త పనులు చేస్తున్నప్పుడు ఆయన సంకల్పించుకుని ఆయన్ని సంకల్ప సిద్ధితో ఆయన్ని మనం ధ్యానిస్తే అంటే మానసికంగా చేయాలి ఇక్కడ. మనసుతో మనం ఎప్పుడైతే ధ్యానం చేసుకుని మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడు మన విఘ్నాలు కూడా తొలుగుతాయి. ఇక్కడ విఘ్నాలు తొలుగుతాయి అంటే ఆయన వచ్చేసి దాన్ని చేసేస్తాడు, దాని థాట్ మనకి బుద్ధి కలుగుతుంది. బుద్ధి కలిగి ఆ సమస్య నుంచి మనం బయటపడతాం. అంతేగాని ఆయన వచ్చి ఇలాగ వచ్చేసి మన సమస్యను అంతా గాల్లో ఊదేసి తీసేసినట్టు కాదు. ఎందుకంటే అక్కడ కృష్ణుడు కూడా అలాగేం చేయలేదు, ఆయన మొత్తం ప్రొసీజర్ ప్రకారం చేశారు. అలాగే మనం కూడా ఏమంటే ఆయన సంకల్పించడం మనకి బుద్ధి శక్తి పెరుగుతుంది. పెరిగినప్పుడు మనం ఆ సమస్య నుంచి సునాయాసంగా బయటపడతాము. అక్కడ చేయవలసింది మనమే, కానీ ఆ స్ఫురణ అనేది తెప్పించేది ఎవరు? ఆయన. అందుకే మనము గణేష్ చవితి అని అలాగే విఘ్నేశ్వరుడు అని ఆయన కొలుస్తాము. అయితే మనం ఈ పండుగ ఒక్కరోజే ఆయన గుర్తుపెట్టుకోవడం కోసం మనకి ఋషులు ఈ ఒక్కరోజు ఎందుకు పెట్టారంటే కనీసము సంవత్సరానికి ఒక రోజు ఆయన గుర్తు చేస్తే ఎప్పుడు ఆయన మనకి గుర్తుంటారు మన మైండ్లో అని చెప్పేసి అలా ఒక ఆచారం కింద మనందరికీ కూడా మన పనుల్లో ఒక ఆచారం కింద పెట్టించారు. ఆచారంలోని ఇంత అంతరార్థం ఉంది. అవునండి, అది అర్థం చేసుకొని చేస్తే మనకు శక్తి జ్ఞానం వస్తుంది. అవునండి, వండర్ఫుల్ మేడం. సో చివరగా ఇంకా ఏం చెప్తారు మేడం వినాయక చవితి గురించి? మనం ఒక సాధకులు ఏం చేయాలంటారు ఇవాళ? సాధకులు ఏం చేయాలంటే మనము ధ్యానం చేయాలండి. ఎవరమైనా అంటే కనుక ఇంకా చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళది మనకు తెలియదు. పెద్దవాళ్ళైనా వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆరాధిస్తారు పూజ రూపంలో. కానీ మనం కొంచెం ఎదిగాము అనుకుంటే మనము ఆయన యొక్క ఎనర్జీతో కనెక్ట్ అవుదాం. మనం ఆయనకి పూజలు చేసి దీపం పెట్టి ఇవన్నీ చేస్తాము. అవన్నీ చేయడం వల్ల ఏమంటే మన చిన్నపిల్లలు బొమ్మలాట ఆడుకున్నట్లే ఉంటుంది. అది ఎలా అయితే బొమ్మలాట చిన్నపిల్లలు ఆడుకుంటారో సరదాగా అలా ఉంటుంది. అది సరదాగా చేసిన ఒక వేడుకలా ఉంటుంది. కానీ నిజానికి మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుని మనం ఆయన సంకల్పించుకుంటాం అప్పుడు ఆయన ఎనర్జీకి మనం కనెక్ట్ అయినప్పుడు నిజంగా మన ఎన్నర నుంచి మన యొక్క బుద్ధిబలం అనేది పెరుగుతుంది. అందరం కూడా ఆయన యొక్క జ్ఞానాన్ని ఆయన యొక్క బుద్ధిబలాన్ని మనం తీసుకోవాలి. ఆయన యొక్క సిద్ధిని మనం ప్రాప్తించుకోవడం కోసము అందరం కూడా తప్పకుండా ధ్యానం చేయాలి ఈరోజు అనేదే కోరుకుంటున్నాను అందరి నుంచి కూడా అండి. వండర్ఫుల్ మేడం, అల్టిమేట్ విషయాలు అందించారు మేడం. సూపర్బ్ అంటే సూపర్బ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. ఇదండి ఈనాటి వినాయక చవితిలోని ఆధ్యాత్మికత. ఎన్ని గొప్ప జీవిత పాఠాలు ఉన్నాయి మిత్రులారా. ఫస్ట్ జీవిత పాఠం ఏంటంటే పూజ అంటాం. పూజ మెట్టు కాదు అగర్త అని దయానంద సరస్వతి వారు చెప్పారు. అదే బ్రహ్మర్షి పత్రిజీ వారు ధ్యాన సాధన చేసి వారి శక్తికి జ్ఞానానికి అనుసంధానమైనప్పుడు వారు సహస్రార మాస్టరు. ఏ మాస్టరు ఏ దేవుళ్ళు దేవతరు పూజలు కోరుకోలే. మనకెందుకు ఈ అంతరార్థాలు ఈ ఆచారాలు పెట్టారు అంటే అందులోని అంతరార్థం కనీసం ఆ ఒక్కరోజైనా మనసు నింపుకుంటాము అని. కాబట్టి మిత్రులారా ఎన్ని అద్భుతమైన జీవిత పాఠాలు ఉన్నాయి. వారిద్దరికి పెట్టిన పోటీలో శరీరంతో వెళ్ళలేనప్పుడు ఏం చేశారు? వారు బుద్ధి బలాన్ని ఉపయోగించారు. శక్తి ఉంటేనే బుద్ధి వస్తుంది. ఆ బుద్ధి బలాన్ని ఉపయోగించి తన విఘ్నాన్ని దాటారు. అండ్ మహాభారతం రాస్తున్నప్పుడు వారికి ఒక కండిషన్ పెట్టారు, కంటిన్యూగా చెప్పాలి, బ్రేక్ ఇవ్వద్దని. తనకు బ్రేక్ వచ్చింది రాస్తున్న ఆ పెన్ను ఆ కలం ఇరిగిపోవడంతో. ఏం చేశారు మరి? ఆపొద్దు కదా, తన దంతాన్ని తీసి రాశారు. అంటే ఏంటి? ఒక పనికి ఈ పనిని చేస్తాను నిర్ణయించుకుంటే కమిటెడ్గా చేశారు. ఇక ఇలా చూసుకుంటూ పోతే ఎన్ని జీవిత పాఠాలు ఉన్నాయి. ఈ నీలాప నిందల గురించి మాట్లాడతాం. కృష్ణ భగవాన్ల వారే ఆ నింద చంద్రుడిని చూడడం వల్ల వచ్చిందని కొట్టిపారేయచ్చు కదా. తన థాట్ పవర్తో ఏదైనా చేయొచ్చు కదా. ఇక్కడ ఇంకొక పాఠం కూడా ఉంది మిత్రులారా. మనకు ధ్యానం చేస్తే మన థర్డ్ ఐ ఓపెన్ అయితే మనకెంతో అతీంద్రియ శక్తులు వస్తాయి కదా. వాటిని దేనికోసం వాడుతున్నాం? అంత గొప్ప ఆధ్యాత్మికవేత్త అయినటువంటి కృష్ణ భగవాన్ల వారి కథని విన్నా కూడా ప్రాపంచికంగా ఫిజికల్గా వెళ్ళి వర్కౌట్ చేసి దానికి మూల కారణం తెలుసుకున్నారు. అంతేగాని వాళ్ళ థాట్ పవర్ని ఎక్కడంటే అక్కడ ఉపయోగించలే మిత్రులారా. ఓవరాల్గా విఘ్నేశ్వరుడి నుండి వినాయకుడి నుండి విశేష నాయకుడు అయ్యారు. అంటే ఎన్నో గణాలకి అధిపతి అయ్యారు. మరి మనలో మన శరీరం పైన
మనం అధిపతి అయ్యామా? మన మనసు పైన అధిపతి అయ్యామా? మన బుద్ధి పైన అధిపతి అయ్యామా? వీటన్నిటికీ అద్భుతమైన విషయాలు ఇచ్చారు పత్రిజీ. శరీరానికి అధిపతి అవ్వాలంటే కూర్చోబెట్టాలి, ధ్యాన సాధన చేయాలి. 2 మనసును శూన్యం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, బుద్ధిని వికసించడానికి పుస్తకాలు చదవాలి అని చెప్పారు పత్రిజీ. అంటే ఏదైతే వినాయకుల వారు బుద్ధి సిద్ధి మనం వారి నుంచి తీసుకుంటామో ఈ 3 సాధనలతో సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ. సహస్రాల మాస్టర్ అంటే సేవ. ఓకే, ఈ ఫెస్టివల్లో ఇంకొకటి ఉంది, ఏకత్వం, వన్నెస్. కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరూ ఒక దగ్గర కలుస్తారు. అదే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ని పెట్టేసి పిరమిడ్ ధ్యానంతో అందరిని ఏకం చేస్తున్నారు. అదే పిఎంసి అందిస్తుంది మిత్రులారా. కాబట్టి ఈరోజు అందరం వినాయకుడి యొక్క శక్తికి, జ్ఞానానికి, బుద్ధి వికాసానికి అనుసంధానమై అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఇది నిరంతరంగా సాధన చేయాలి. ఈరోజు గుర్తు తెచ్చుకుంటున్నాం. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి మనం ఎంత ఎదిగామో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలో కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రతి పండగ అలా మనకు గుర్తు చేస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరొకసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్.